బ్రో పృథ్వీ విషయంలో నిఖిల్ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఉందా? పృథ్వీ విషయంలో నిఖిల్ అదే అంటే ఎక్స్ప్లెయిన్ అయితే నాకు కొంచెం కరెక్ట్గా ఉన్నట్టే ఉంది కానీ కరెక్ట్ కాదు అసలే. ఎందుకంటే తను బాగానే ఆడాడు, తనకెందుకు ఇది ఇవ్వలేదు అంటే రెడ్ ఎగ్ ఇవ్వలేదు అని చెప్పేసి నాకు సార్ అడిగితే తను అన్నింటిలో కరెక్టే కానీ సార్ యాంకర్ మేనేజ్మెంట్లో తక్కువ అన్నట్టుగానే చెప్పాడు. కోపం వస్తే ఏదైనా చేసేస్తాడని చెప్పేసి చెప్పాడు. మణికంఠన్ లేపు కూడా అదే మాట అడిగారు. తను పర్ఫెక్ట్గానే ఉన్నాడా, మంచిగానే ఆడాడు అంటే తను కోపం లైట్గా అయ్యాడా ఎక్కువ అయ్యాడా అనగానే సార్ తను ఓవర్ యాంగ్రీ అయిపోయాడు సార్, బాగా కోపం అయిపోయాడు, బాగా ఓవర్గా అయ్యాడు అని అనిపిస్తుంది. అక్కడ నాకు సార్ నిఖిల్ అన్నాడు కోపం విలువ తెలుస్తుండు అంటే కోపం ఆ పడ్డవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో అని చెప్పేసి ఒక సటైరికల్ డైలాగ్ అయితే చేశారు. ఎవరికైనా అది అంటే కదా, ఆ కోపం కానీ ఏదైనా బాధ అయినా సరే పడ్డవాడికి తెలుస్తుంది, మిగతా పక్కన చూసినవాడికి తెలియదు. సో అదే మాట ఇండైరెక్ట్గా నీకేం తెలుసు, పడ్డవాడు మణికంఠ కాదు మణికంఠకు తెలుసు అని చెప్పేసి అయితే అన్నాడు. సో ఇక్కడ మణికంఠ కోపం విషయం కూడా మాట్లాడడం అనేది ఇంకో విషయం, ఎందుకంటే హైలైట్ అయిపోయింది అది, తను అంత సీరియస్ అవ్వడం కూడా చాలా హైలైట్ అయింది. సో ఇక్కడ మణికంఠ పడటం అయితే ఇంకోటి నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడ సీరియస్ మ్యాటర్, బట్ కాకపోతే నాకు ఎందుకు నవ్వుతున్నానంటే నాకు అనిపించింది అరే మణికంఠ ఇచ్చిన విషయాన్ని కూడా నాకు సరిగ్గా ఇంత పాయింట్అవుట్ చేసి మాట్లాడారు కదా అని. చాలా ప్రతి పాయింట్ని తీసుకొని మాట్లాడడం అనేది బాగుంది, కానీ కొన్ని పాయింట్లు అయితే వదిలేశారు. దాని మీద వీడియో చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేస్తాం. ఏ పాయింట్లు వదిలేశారు అడిగితే బాగుంది అనే విషయం మీద. సో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి, మేమైతే దాని మీద వీడియో చేస్తాం. సో పాయింట్కి వచ్చేస్తే పృథ్వీని ఇక్కడ అడుగుతున్నాను అనమాట, నువ్వు అనే మాటలు గేమ్ అయితే బాగా ఆడావు కానీ మాటలు అయితే కనుక జారుతున్నావు. ఆల్రెడీ నీకు చెప్పాను నేను నువ్వు మాటలు జారొద్దని చెప్పేసి, అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాగే ఇన్సైడ్ బయట సైడ్ వేరే ఉంది. సో మాటలు జారొద్దని, కానీ నువ్వు ఎందుకు జారుతున్నావు? సో ఇంకోసారి జరిగితే కనుక నీకు రెడ్ కార్డు నేను వచ్చిన నాకు ఉండదు, ఈసారి నువ్వు బయటికి వెళ్ళిపోతావు. సో అది మాత్రం జాగ్రత్తగా చూసుకొని మాట్లాడు. సో ఈసారి నుంచి నువ్వు మంచిగా ఆడితే బాగుండు, గేమ్ అయితే బాగా ఆడావు, కీప్టప్ అని చెప్పి గుడ్డు పగల కొట్టి కూర్చోబెట్టారు అన్నమాట. సో ఎక్కడ నాకు అనిపించింది ఇంకొంచెం మాట్లాడాలి, పృథ్వీని అయితే ఇంకొంచెం అరవాలి. ఏంటి ఇంకొంచెం అరవాలి దేనికి అరిచారు కదా అనుకుంటే కాదు, ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలి. తనకి ఎంతో పాజిటివ్గా మాట్లాడినట్టు నాకు అనిపించింది, సపోర్ట్ చేస్తున్నట్టే అనిపించింది. నేను ఆల్రెడీ చెప్పాను పృథ్వీకి ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది అని అన్నాను. సో నాకు ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది. తను ఎఫర్ట్ యూజ్ చేశాడు, అంత మాట్లాడారు, మనం ఎన్నో వీడియోలు చేస్తున్నాం. అప్పుడు నువ్వు శివాజీ గారిని అంటే అంత చేశారు, ఇప్పుడు ఎన్నో చేయట్లేదు అని అన్నాం. బట్ ఇవన్నీ చూసుకున్నా సరే ఆయన ఎందుకని మాట్లాడట్లేదు అంటే తనతో సీరియల్ ప్లాన్ చేస్తున్నారో ఏమో నాకు తెలియట్లేదు. సో ఈ దీంట్లో నాకైతే ఆయన మీద సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. చాలామందికి సపోర్ట్ చేసి కొంతమంది సపోర్ట్ చేసే మాట్లాడారు. సో ఇదైతే నాకు అస్సలు నచ్చలేదు. సో పృథ్వీని అయితే నువ్వు లాస్ట్లో జాగ్రత్తగా ఉంటే మంచిది, లేకపోతే పరిణామం వేరే విధంగా కథ వేరు ఉంటుంది అన్నట్లు లెక్కలో చెప్పారనమాట. సో ఇక నెక్స్ట్ నుంచి పృథ్వీ అయితే ఆ నోరు జాగ్రత్త అయితే ఆగదు, ఆ కోపం అయితే ఆగదని నాకు అనిపిస్తుంది. మీకు ఎవరికి ఆ కోపం ఆగకుండా తను మళ్ళీ వాగుతారని అనిపిస్తుంది వాళ్ళైతే కామెంట్ చేయండి. సో నాకైతే కనుక అస్సలు తన కోపం అయితే ఆ కంట్రోల్ చేసుకోలేడు. కంట్రోల్ చేసుకుంటే మాత్రం ఈజ్ ద బెస్ట్ ప్లేయర్. ఎవరి మాట వినకుండా ఉండాలి మెయిన్. ఫస్ట్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా తన ఓన్ డిసిషన్ తీసుకోవాలి. తనకు ఒకరికి ఓన్ డిసిషన్ అండ్ ఓన్ మైండ్ కూడా లేదు. ఇదే విషయం గురించి అబ్బాయి కూడా కొంచెం మాట్లాడాడు అంతకుముందు జరిగిన షోలో. సో ఇదే నేను కూడా చెప్తున్నా, తనకు ఓన్ డిసిషన్ తీసుకునేది ఉంటే, ఓన్గా మాట్లాడగలిగితే, తను ఎవరి మాటలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటే బాగా ఆడతారు, తన బెస్ట్ ప్లేయర్ అవుతారని నాకు అనిపిస్తుంది.